ఎట్టకేలకు తెలంగాణలో మరొక ఎయిర్పోర్టుకు సంబంధించి కేంద్రం అయితే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందనమాట. ఇదో గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. వరంగల్ జిల్లా మామునూరు విమానాశ్రయ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు మామునూరు ఎయిర్పోర్ట్ ఆపరేషన్స్కి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఉత్తర్వులు ఇచ్చారు. శంషాబాద్ విమానాశ్రయం నుంచి 150 కిలోమీటర్ల పరిధిలో మరో విమానాశ్రయం ఉండకూడదని గతంలో బిఎంఆర్ సంస్థతో ఒప్పందం కుదిరింది. రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు జిఎంఆర్తో ప్రత్యేక చర్చలు జరిపారు. దీంతో మామునూరుకు జిఎంఆర్ అంగీకారం తెలిపింది. జిఎంఆర్ అంగీకారం తెలపడంతో విమానాశ్రయం పనులు చేపట్టేందుకు పౌర విమానయాన శాఖ ఉత్తర్వులు అయితే జారీ చేసింది. త్వరితగతిన నిర్మాణ పనులు చేపట్టాలని ఎయిర్పోర్ట్ అథారిటీ రామ్మోహన్ నాయుడు అయితే ఆదేశించారన్నమాట. ఎయిర్పోర్ట్ విస్తరణకు అవసరమైన 256 ఎకరాల భూసేకరణకు 205 కోట్లు విడుదల చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం గతంలోనే జీవో విడుదల చేసింది. ఎయిర్పోర్ట్ నిర్మాణానికి సంబంధించి డిజైన్లతో కూడిన డిపిఆర్ను సిద్ధం చేయాలని ఎయిర్పోర్ట్ అథారిటీకి రోడ్లు భవనాల శాఖ కూడా లేఖ రాసింది. మామునూరు ఎయిర్పోర్ట్ నిర్మాణానికి అడ్డంకిగా ఉన్న 150 కిలోమీటర్ల ఒప్పందాన్ని జిఎంఆర్ సంస్థ అయితే విరమించిందనమాట. సో విరమించుకోవడంతో ఈ అవకాశం అయితే దొరికిందని చెప్పేసి చెప్తున్నారు. మొత్తంగాన అయితే ఇప్పటికే ఎయిర్పోర్ట్ పరిధిలో 696 ఎకరాల భూమి అయితే ఉంది. ఆ భూమికి అదనంగా మరో 253 ఎకరాల భూమి అయితే కొంత రన్వే విస్తరిస్తున్నారు సేకరించి. టెర్మినల్ బిల్డింగు, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలు, నావిగేషను అదేవిధంగా ఇన్స్ట్రుమెంటేషన్ సంబంధించి సో ఈ విధంగా ఎట్టకేలకు తెలంగాణ ప్రజలకైతే శుభవార్త అయితే వచ్చేసింది. మరొక ఎయిర్పోర్ట్ అయితే వచ్చేస్తుంది అనమాట వరంగల్లోని. సో ఇది మనకు అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి.